వచ్చింది అత్తగారు. మీకు అప్పుడే నిండు నూరేళ్ళు నిండిపోయాయా? బాధపడకొస్తా, మీ అత్తయ్య గారు అంటే నీకు చాలా ఇష్టంలా ఉంది. ఇష్టమా తొక్క? నిన్నే 5,000 పెట్టి చీర కొనుక్కుంటే అది కట్టుకొని చచ్చిపోయిందని బాధపడుతున్నాను. హలో, చెప్పని ఇంటికి రా. కొద్దిగా పని ఉన్నది, పని అయిపోయిన వెంటనే అత్త ఆగు. పక్కింటి నరసమ్మ కోడలు మన ఇంటికి వచ్చింది. ఏహే ఆగు, కళ్ళు మూసి తెరిచే లోపల నీ కన్న ముందట ఉంటా. ఆగు. టింగ్ టక్. చెప్పే, ఆమె మన ఇంటికి ఏం పనికి వచ్చింది? మీ చెల్లె పోస్టుల రాకెట్ పంపింది, నేను గడితే ఎట్లుంటది చెప్పు. అందుకోసమే నరసమ్మ కోడలను పిలిచిన. పా రాకెట్ కట్టించుకుందు పా. ఏంటి ఇది రాసుకుంటే మీకు మొటిమల వల్ల పడ్డ బొక్కలన్నీ కవర్ అయిపోతాయి. అవునా? ఏంటే అది? సిమెంట్. ఏమండి, అత్తగారు చనిపోయారు. ఏం మాట్లాడుతున్నావే? నిజమే చెప్తున్నానండి, అత్తగారు చనిపోయారు. నీకేమైనా పిచ్చా? ఏం మాట్లాడుతున్నావే? హలో నాన్న, ఏంటి నాన్న నీ కాళ్ళు? అమ్మ చనిపోయిందని చెప్తుంది. ఏం మాట్లాడుతున్నావా? అమ్మ బాగానే ఉంది. వస్తే పిచ్చిదానా, అమ్మ బానే ఉంది కదా, చనిపోయిందని చెప్తావేంటే? అబ్బా, అత్తగారు బయటన బాగానే ఉన్నారండి. ఫ్రీ ఫైర్ గేమ్ లో ఎనిమి హెడ్ షాట్ వేస్తే చనిపోయారు. అబ్బా దేవుడా, మొగుడు రక్తం తాగడానికి పిల్లాన్ని పుట్టించావు కదా, మళ్ళీ దోమని ఎందుకు సృష్టించావు? మీ మగాళ్ళకి ఎంతసేపు మా ఆడవాళ్ళ మీద పడి ఏడవడమే పని అయిపోయిందండి. అయినా మా ఆడవాళ్ళకి మీ మగాళ్ళకి తేడా ఏటో తెలుసా? బాగా తెలుసు. మేము మగాళ్ళం చనిపోతే ఆత్మలుగా మారుతాం, మీ ఆడవాళ్ళు చనిపోతే ప్రేతాత్మగా మారుతారు. ఏమే బుజ్జి, నాకు మస్తు చలి పెడుతున్నది. మొన్న మీ అమ్మ నీకు చీర కొనుక్కోమని పైసలు ఇచ్చింది కదా, అవి ఇక్కడ కట్టెలు కొనుక్కొచ్చి మంట కాపుకుంటా. కట్టెలకు అనవసరంగా పైసలు ఎందుకు పక్క జరుండు. రాత్రి గింత కూడా నిద్ర పట్టలే. ఏమైంది? ఓ అంటే ఓ ఒక ఏడ్సుడు కాదు కుక్కలు. ఓ పిచ్చిదానా, ఇది యమును కోల్పున్నాం. ఈ పున్నానికి గట్టిన ఎడతాయి. యమధర్మరాజు బిడ్డ కోటొక్క పుర్రతోటి నోము నోతుందట. ఎవ్వల పుర్రె పోతుందో ఏమో. మా తమ్ముడు విడాకులు తీసుకుంటాడట. అగ్గో, వాళ్ళకు లొల్లి లోటారం ఏం లే కదా, ఎందుకు విడాకులు తీసుకుంటానట? ఉల్లిగడ్డ కొయ్యి వంటదట, ఎల్లిపాయ పొట్టు తీయ వంటదట, బోళ్ళు దోమ వంటదట, బట్టలు పిండి వంటదట. అందుకోసం విడాకులు తీసుకుంటాడట. దీంట్లో పెద్ద కట్టమేమున్నది? ఎల్లిగడ్డను కొద్దిగా వేడి చేస్తే ఈజీగా పొట్టు వచ్చేదేనే. ఉల్లిగడ్డ కట్ చేసే ముందు కొద్దిగా డీప్ ఫ్రిడ్జ్ లో పెట్టి తీసి కట్ చేస్తే కళ్ళకు నీళ్ళే రావు. ఇక బోళ్ళేమో పొయ్యిలో బుడి తీసి ఈజీగా దమ్ముకోవచ్చు. ఇక బట్టలేమో అర్ధగంట సర్పులో నానబెడితే మురికంతా పోతుంది, చేతులకు నొప్పే ఉండదు. నా సొంటి తోటని చూసి నేర్చుకోమని రాదు, ఆయనతో మాత్రానికి విడాకులు ఎందుకు?